యోహాను సువార్త 6వ అధ్యాయం 28వ వచనం నేను చదువుతున్నానమ్మా, చూడండి. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడగగా, అన్నమాట ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ పాదాల పట్టుకుని సహాయం కోరుకుంటున్నాం. కనకర సంపన్న కొత్త రోజు జన్మదిన శుభ సందర్భంలో చిరంజీవిని మీరు ప్రేమించి నూతన సంవత్సరంలో అడుగు పెట్టేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించినందుకే స్తుతిస్తూ, ఈ సమయంలో మా కుటుంబానికి చిరంజీవికి ఆశీర్వాదకరంగా మలిచి చదువుకున్న లేఖనం ద్వారా అవసరమైనటువంటి కొద్ది మాటలు మాకు అనుగ్రహించి దయచేసి మమ్మల్ని దర్శించి మా సహాయానికి దిగివచ్చి మీరు మహిమ పొంది మీ దేవునికి మమ్మల్ని పాత్రలుగా చేయండి. దయతో మీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నటువంటి బలహీనలమైన మా మీద దృష్టి సాధించు. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమతండ్రి. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, చదువుకున్న లేఖన భాగాన్ని గమనించినట్లయితే వారు అనే ఒక వర్గం ఉన్నది. వారు అక్కడ ఫేస్ చేసింది ఎవరినంటే యేసయ్య. ఆపోజిట్గా ఎవరున్నారు చెప్పండి? యేసయ్య. యేసయ్య ఎదురు ఎవరున్నారు? అక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేక సమూహం. సో ప్రియులారా, యేసయ్యను మనం ఎప్పుడు ఫేస్ చేసినా కానీ లోపలికి వచ్చాడు అమ్మ, పర్వాలేదండి, లోపల రండి అమ్మ. లేఖన భాగాన్ని గమనించినట్లయితే వారు అనే ఒక సమూహం ఉన్నది. వారికి ఎదురుగా యేసయ్య ఉన్నారు. అలాగే ఎప్పుడెప్పుడు యేసయ్యను ఒక వ్యక్తి దర్శించిన, ఒక సమూహం దర్శించిన, ఒక సమాజం దర్శించిన, మళ్ళీ చెప్పిన యేసయ్యను ఎదుర్కొనే సందర్భం ఎప్పుడు ఎవరికి సమూహంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఆ పరిస్థితి ఏర్పడినప్పుడు లేఖన కాంతిలో ఆ సమూహం నుంచి లేకపోతే ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి దేవుడు ఆశిస్తున్నది ఏంటో ఇక్కడ చదవబడిన లేఖనంలో ఉన్నది. మనం ఏం ఆశించి దేవుని ముందుకు వెళ్తాం? మనకున్న అవసరాలు ఏవో తీర్చుకునేదానికి, మనకున్న కష్టం ఏదో చెప్పుకునేదానికి. దేవుడు కనుక ఏ సమస్యకైనా ఆయన పరిష్కారం అని ఒక నిజమైనటువంటి సహాయం. దేవుడు అంటే సకల సమస్యల పరిష్కారపు వ్యక్తి. మనమేమో మన అవసరాల కొరకు దేవుడి దగ్గరికి వెళ్తాం. మరి మన నుంచి దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా ఆలోచించాలి కదా. ఎంతసేపు నా బాధ, నా గోడే కాకుండా అసలు దేవునికి ఏమున్నది నా విషయంలో, ఆయన ఏం ఆలోచిస్తున్న రాష్ట్రం అని ఒకవేళ ఆలోచన చేస్తే ఆ సందర్భం ఇక్కడ కనిపించింది. ఏంటో తెలుసా? అక్కడ ఉన్నటువంటి వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడగగా, అంటే ప్రియులారా, యేసయ్యను వెంబడిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి వర్గాలు తాత్కాలికమైన అవసరాలు తీర్చేదాని కొరకు, రోగాల నుంచి బయటపడేదాని కొరకు, ఆర్థిక సమస్యల నుంచి విడిపించబడేదాని కొరకు, ఏదో రకమైన వాళ్ళకున్న ఒత్తిడి నుంచి బయటపడాలి అని వస్తున్నారంట. ఆయన ఏమన్నారంటే 26లో, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనని నన్ను వెతుకుతున్నారు. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి. ఏదో తాత్కాలికమైనటువంటి కడుపు నింపితే చాలు,
4 రోజుల జీవితం ఎలాగో సాగిపోతే చాలు, సాఫీగా సమస్య లేకుండా బ్రతుకు ముందుకు వెళ్తే చాలు అనే ఆలోచనతో మీరు వస్తున్నారేంటి? అది యేసయ్య గమనించి వారిని అన్నారన్నమాట. ఏదో తాత్కాలికమైన ప్రస్తుతమైన సమస్య నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఏదో బాధ బయట ఒడ్డెక్కితే చాలు అనే దగ్గర ఆగిపోతే ఎలాగుంటుందంటే, అది ఎలాంటి ఆహారం అంటే క్షయమైన ఆహారము. అనగా అర్థం ఏంటో తెలుసా? ఏ ఆహారం అయితే మనిషికి ప్రాణాన్ని ఇస్తుందో, బలాన్ని ఇస్తుందో, ఆరోగ్యాన్ని ఇస్తుందో, ఆ ఆహారం ఉన్నంతకాలము, ఆహార బలం అనేది మనకు దొరికినంత కాలము ఆహారమును బట్టి మనిషి ఏమవుతాడు? బ్రతికి జీవిస్తాడు. ఆహారం తినేది దేనికి చెప్పండి? ముందు బ్రతుకుతాడు. అది కొంచెం బలమైనటువంటి పోషక విలువలతో కూడిందైతే మంచి శక్తి, బలము, ఆరోగ్యము ఉంటాయి. బ్రతకడానికి అవసరం ఆహారం. అయితే మానవ జాతి వెతుకులాటంతా కూడా అసలైన దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఇటువంటి వెతుకులాటే ఉన్నదంట. ఇదివరకటి వరవడి యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఉండకూడదు. ఇదివరకటి వరవడంతా ఏంటంటే ఏదో రకంగా 4 రోజుల జీవితం సాఫీగా సాగిపోవాలి. కానీ యేసయ్యది కాదంట. అక్షయమైన ఆహారాన్ని ఇద్దామని వచ్చారు. ఏం ఆహారము? శాశ్వత కాలం ఉండే ఆహారము. ఆహారం వలన ప్రాణము, జీవం వస్తుందా? ఆరోగ్యము, శక్తి, బలం వస్తుందా? శాశ్వత కాలం ఉండేటటువంటి జీవాన్ని వడమ కొరకు వచ్చారండి. శాశ్వత కాల జీవమును ఆహారమును ఇచ్చేదాని కొరకు వచ్చి ఫలానా ఆహారం తినందని కాకుండా నన్ను కలిగి ఉండండి. ఆకలికి ఆహారం లాంటి వాడు, సమస్యలకు పరిష్కారం నేను, రోగం వస్తే నేనే వైద్యుడు, ఆదరించాల్సి వస్తే నేనే తల్లి, తండ్రి. నీకు ఏ బాధ ఉండినా సరే ఆ ప్లేసులో నన్ను కలిగి ఉంది. అప్పుడు చీకులు, చింతలు, అసమాధానం, ఇతరత్ర ఏ విధమైనటువంటి సమస్య అనేది లేకుండా శాశ్వత కాల ఆనందం ఇచ్చేదాని కొరకు మొట్టమొదట ఆయన మనం బ్రతికే దాని కొరకు, జీవము కొరకు ఆహారంగా ఈ లోకమునకు పంపబడ్డారు. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 6వ అధ్యాయము 51 అన్నారు, నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైంది. నా శరీరమే అంటే నేనే మీకు ఆహారము లోకమునకు. ఈ ఆహారము భుజించేది ఇంకా చనిపోడు, నిత్యము ఉంటాడు, నిరంతరం ఉంటాడు. యేసయ్య వచ్చి నిరంతరం జీవించే ఒక మేలైన అవకాశాన్ని ఇవ్వడం కొరకు ఆయన ఎదురు చూస్తుంటే లోకమంతా క్షయమైన, తాత్కాలిక, ఏమండి మరి దూరదృష్టి లేని, ఏవో హద్దులతో ఏర్పాటు చేసుకున్నటువంటి తాత్కాలిక సుఖాల దగ్గర ఆగిపోతూ ఉంటే అందులో భక్త జనాంగం కూడా ఇరుక్కుపోయిందనమాట. అయితే అక్కడ ఉన్న సమూహం నుంచి ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. ఏమని? అయితే ఆ నిత్య జీవం అనేది పొందుకోవాలంటే, ఆ అక్షయమైన ఆహారమైనటువంటి మిమ్మల్ని మేము కలిగి ఉండాలంటే, మిమ్మల్ని భుజించి మిమ్మల్ని కలిగి ఉండి ఆనందకరమైన జీవితం మేము జీవించాలంటే మేము ఏం చెయ్యాలి అడిగారు. మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడుగగా, ఏం చేస్తే మీరన్న దీవెనలు మాకు వస్తాయి? మమ్మల్ని ఏం చేయమంటారైతే? ప్రారంభంలో ఉపోద్ఘాతనలు ఏమన్నాను? యేసయ్యకు ఎదురుగా ఒక సమూహం కానీ, ఒక కుటుంబం కానీ, సమాజం కానీ, ఒక వ్యక్తి కానీ వెళ్తే మనం ఏ అవసరం కొరకు దేవుని ముందుకు వెళ్ళినా దేవుడు మన నుంచి ఆశించేది ఏంటో తెలుసా? ఈ మాట అడగాలని ఆయన కోరుతున్నాం. దేవుని క్రియలు ఏంటండి? ఏం చేయమంటారు? ఏం చేసి మిమ్మల్ని మేము కలిగి ఉండాలి? అలాగన్నప్పుడు దేవుడు ఆనందిస్తారనమాట. ఎన్నైనా ఈవులు ఇస్తారు, కానీ ముఖ్యంగా మనకి ఇవ్వదలుచుకున్నది ఏంటి? నేను బ్రతికి జీవించి మీతో కలిసి ఉండి ఆ నిత్యత్వ జీవితం అంతా అనుభవించాలంటే నన్ను ఏం చేయమంటారు?
ఇలాంటి ప్రశ్నలు మన నుంచి ఉత్పన్నమైనప్పుడే, ఇలాంటి ప్రశ్నలు ఎవరి నుంచి అయితే యేసే ముందుకు వెళ్తాయో వారి జీవితాలు ధన్యమవుతాయి. ఇలాగ పదే పదే మనకి కనిపిస్తాయి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మొదటి నుంచి నేను చదువుతాను, చూడండి. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండేను. ఏమండి, సామాన్యుడుగా చాలా న్యాయమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి పరిసయ్యుడు, ఉపాధ్యాయుడు, అనేక మందికి శిక్షణను బోధనను అనుగ్రహిస్తున్న వ్యక్తి. అతడు రాత్రి అందరూ ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేస్తున్న సూచకులను. ఇక్కడ ఒక విషయం ఏంటో ప్రియులారా, యేసయ్యను అబ్జర్వ్ చేసినప్పుడు ఆ ప్రత్యేకత కనిపించింది నికోదేము. కనిపించగానే ఈయనకు దేవుడు తోడుంటే తప్ప ఈ అద్భుతాలు జరగనే. ఈయన అతీతమైన వ్యక్తి, ప్రత్యేకమైన వ్యక్తి. అంటే యేసయ్య మాటలు మనకు ఒక నూతనమైనటువంటి ప్రశ్న మనలోంచి పుట్టిస్తుంది, ఆశ పుట్టిస్తుంది. ఆయనేమో అనేక మందిని, వందల మందిని పరిశీలుగా తయారు చేస్తున్నాడా? ఏ టైంలో వెళ్ళాడంటే అక్కడ చదువుకున్నా. ఏమలాగా రాత్రి ఎందుకు, పగల వెళ్తే ఈయన పెద్ద ప్రొఫెసర్ కదా, ఆయన దగ్గరికి వెళ్ళాడని ఎక్కడేమనుకుంటారని, సమాజంలో తనకున్న పరపతి కొంచెం అడ్డంకి అవుతుందని. పోన్లేండి, ఉదయం రాత్రి మధ్యాహ్నం ఏదో ఒక టైంలో దేవుడు ఏది ఆశించారు అదే జరిగింది. వెళ్ళాల్సి ఉండింది, అడగాల్సింది కనుక వీళ్ళు అడిగారు. ఎందుకు అడిగారు? యేసయ్యలో ఉన్న ప్రత్యేకత గమనించారు. అపోస్తలులు కూడా తన కాలం నాడు వారు పరిచర్య చేస్తున్నప్పుడు వారికి కూడా ఒక ప్రశ్న ఉత్పన్నమైంది పేతురు గారి ముందు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనంలో, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, హృదయంలో పొడవబడి, ఒక బల్లెంతో పొడిచినట్లుగా పొడవబడి, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా. ఎందుకు ఆ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమైందో తెలుసా? 15వ వచనం 3:15 చూడండి. మీరు జీవాధిపతిని చంపితే కానీ, ఏమండి 14, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వాణిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహించమని అడిగితే, జీవాధిపతిని చంపితే కానీ దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులు. వాళ్ళేదో పండగకి ఎక్కడి నుంచో వచ్చారు, భూమి ప్రపంచమంతటి నుంచి బయలుదేరి పెంచుకోస్తు పండుగకు వచ్చారు. ఆ ఊరోళ్ళు కాదు, పండగకు వచ్చారు ఎక్కడెక్కడి నుంచో. ఒక సందేశం పలికినప్పుడు యేసయ్య చనిపోవడానికి మేము కారకులమా, మేమే చెప్పేశామా అని ఆ ఊర్లో లేని వాళ్ళు ఇప్పుడు గ్రహించారు. పేతురు ద్వారా దేవుడు సంధించినటువంటి ప్రసంగం ద్వారా ఆ ప్రాంతపు వాసులు కాదు, వాళ్ళు ఎక్కడున్నారు? భూమి అందంతటుండినటువంటి 2వ అధ్యాయం 5వ వచనం, ఆ కాలమును ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో పండక్కని వచ్చారు. మొత్తానికి అక్కడ అద్భుతం జరిగింది. ఏంటండి శబ్దం మన దగ్గరకు వెళ్ళి ప్రసంగం విన్నారు. యేసయ్య చనిపోయే విషయంలో మేము కూడా కారకులమా? ఎంత పొరపాటు జరిగిపోయింది, రక్షకుడు మేము చంపామా? అప్పుడు ప్రశ్నించారు. వారు ఈ మాట విని హృదయములో పొడవబడి, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా. ఈ ఒక్క మాట మనకు చాలు. దినం భక్తి జీవితంలో మనమేదో కావాలని దేవుని దగ్గరకు వెళ్తున్నాము. ఏమా దేవుడు మన నుంచి ఆశించేదేంటో అది గ్రహించకపోతే మన ఆరాధనలు, మనకున్న ప్రాముఖ్యతలు, ప్రత్యేకతలు సైడ్.
యేసయ్యకి అసాధ్యమైనది ఏముంది? ఏదైనా ఇస్తారు ఆయన. ఆయనకి ఇష్టమైనది ఏంటి మన జీవితాలలో అని ఒకవేళ ఆలోచన చేస్తే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మేమేం చేయాలి అని అడిగారు. మీరు నిజమైనటువంటి దేవుని శక్తితో తప్ప ఈ కార్యాలు ఇంకెవరు చేయరు, దేవుడే మీకు తోడున్నారని నికోదేము అడిగినట్లుగా గ్రహించినప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి, ఆ భాగ్యానికి మేము వారసత్వ హక్కుదారులు కావాలంటే ఏ దేవుని క్రియలు మేము చేయాలి అని అడగాలన్నమాట. ఏ దేవుని అంటే దేవునికి ఇష్టమైన ఏ పనులు చేస్తే ఈ భాగ్యాన్ని మేము అందుకుంటాం, దానిలో నిలుస్తాం, నిత్యత్వ జీవితం అంతా ఆనందిస్తాం అనే ప్రశ్న ఎక్కడి నుంచి రావాలి? మన నుంచి. అలా వచ్చినప్పుడు యేసయ్య సూటిగా చెప్పారండి. యోహాను సువార్త 6:29 యేసు ఆయన పంపిన వారి యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో. క్రియలంటే మీరు ఏవో డబ్బులు ఖర్చు పెట్టడము, నేల నుంచి దూకడం, ఇంకేదేదో ప్రయాసలు, కష్టాలు కాదు. ఏంటంటే ఆయన పంపిన వాని యందు ఏమండి ఏమన్నారు? ఆయన పంపిన వారి యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని. పంపిన ఆయన తండ్రి అయిన దేవుడు, పంపబడిన ఆయన ఎవరు? యేసయ్య. ఆయన మీద ఏముంచాలన్నారు? విశ్వాసం. విశ్వాసం అంటే డబ్బులు ఖర్చా? శరీరానికి ఏమైనా కష్టమా? దానికి ఏమైనా లాస్ అవుతామా? దానికి ఖర్చు ఉందండి. యోహాను సువార్త 17:3 చూడండి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును అంటే పంపిన ఆయనను, నీకు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. విశ్వసించడం అనేదే క్రియ. ఆ విశ్వసించినందు చేత ఏం జరిగిందో తెలుసా? పంపించిన తండ్రిని నమ్మాను. పంపబడిన యేసయ్య నికోదేముకు అర్థమైనట్లు, పెంతెకోస్తు పండగకు మరి యెరూషలేములోకి వచ్చినటువంటి జన సమూహానికి అర్థమైనట్లు, యేసయ్యను వెంబడిస్తూ ఏమండి ఆయన ఇచ్చేటటువంటి ఆహార పానీయాలు భుజిస్తూ సందేశం విన్నటువంటి జన సమూహానికి అర్థమైనట్లు పంపిన ఆయన అద్వితీయ సత్యదేవుడు. ఆయన పంపించిన ఆయన ఎవరు? రక్షకుడైన యేసుక్రీస్తు అని విశ్వాసం ఉంచడం అనే క్రియ మనలో ఉంటే మనకేం లాభం వస్తుంది చెప్పండి? ఏం లాభము? ఏమి లాభం? నిత్య జీవము. ఏమి లాభము? నిత్య జీవం. ఈ పుట్టినరోజు కనుక సందర్భం లేని వచనం తీసుకున్న నమ్మకూడదు. పుట్టినరోజు కనుకనే చెప్తున్నాను. మనం యేసయ్య నుంచి ఏం ఆశిస్తున్నాం? కుమార్తె బాగుండాలి, 100 వసంతాలు జీవించాలి, ఆరోగ్యంగా అన్ని రకాలుగా క్షేమాభివృద్ధి పొందాలి, యేసయ్య సన్నిధిలో కూడుకుని దైవజన్ను పిలుచుకుని ప్రార్థన పెట్టుకున్నాం, ఆ కుటుంబం మా పిల్లలు బాగుండాలి మనం ఆశపడుతుంది. మంచిదే. కానీ ఆ దేవుడు ఏమంటున్నారు తెలుసా? మీరు కూడా ఒక క్రియ చేయండి. ఏమి క్రియ? విశ్వాసం ఉంచండి. ఎవరి మీద? పంపిన ఆయన మీద. ఎవరు పంపించారు? అద్వితీయ సత్యదేవుడు పంపించారు. పంపబడిన ఆయన ఎవరు? రక్షకుడైన యేసయ్య. ఆయన మీద విశ్వాసం ఉంచితే దాన్ని దేవుడు ఎట్లా తీసుకుంటున్నారు? అది ఒక క్రియ అని దాన్ని నిర్ధారణ చేస్తున్నారు. అదేంటంటే పెద్ద పనంట, గొప్ప పనంట. తను ఎందరు అంగీకరించరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం.
తన్నెందరు అంగీకరించారో వారికి అందరికీ అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. ఏమనుగ్రహించాను? అధికారం అనుగ్రహించాను. ఏం అధికారం అనుగ్రహించాను? ఏమా? దేవుని పిల్లలగుటకు. అంత గొప్ప అధికారం ఏం చేసినందుకు అనుగ్రహించాను? పాస్ ఏమి చేసినందుకు అనుగ్రహించానండి? విశ్వసించినందుకే. అందులో ఏం కష్టం ప్రయాసం ఉందా? ఏం చేసినందుకు అనుగ్రహించాను అంతే. ఆ అనుగ్రహించినప్పుడు వచ్చిన ఫలితం ఏంటి చెప్పండి? నిత్య జీవం. ఏం ఫలితం వచ్చింది? నిత్య జీవం అనగా మరణము లేని శాశ్వత అక్షయ జీవమనే భాగ్యవంతమైన స్థితి. ఇది ముందు మీరు పొందుకోండి అని దేవుడు అంటున్నారు. దేవుడు స్తోత్రం. మన నుంచి దేవుడు కోరుతున్న క్రియ ఏంటో తెలుసా? ఆదాను సంబంధమైనటువంటి బిడ్డలముగా పుట్టిన నీవు నేను, మనకున్న జ్ఞానము, తెలివి, భుజించే ఆహారము, మన తెలివితేటలు, ఇతరత్ర ఇవన్నీ క్షయమైనవే. ఈ క్షయమైనటువంటి మనిషిని అక్షయమైన వ్యక్తిగా మార్చాలి అని అంటే ఆ అద్వితీయ సత్యదేవుడైన అక్షయదేవుడు ఒక అక్షయ పాత్రను పంపించినట్లుగా యేసయ్య నీ లోకాన్ని పంపించాడు. ఆ బ్రతుకులలో మీరు ఆశించినట్లుగా మేము చేయాల్సిన దైవ క్రియ ఏంటి ప్రభు అని అంటే, దేవుని క్రియ అంటే ఇంకేమి లేదు. కుమారుడు విశ్వాసం ఉంచాను, అదే ఒక క్రియగా ఎంచుతాను. ఆ క్రియ ద్వారా నేనేమి ఇస్తాను? నిత్య జీవాన్ని ఇస్తాను. ఆ నిత్య జీవం అనే భాగ్యవంతమైన స్థితి పేరే నూతన జన్మ. పుట్టినరోజులు చేసుకుంటూ ఉండగా ఈ పుట్టినరోజు ద్వారా మనకు దేవుడు ఇచ్చే పాఠం ఏంటంటే, మీరు ముందు దేవునిలో పుట్టండి, మీ పిల్లల్ని దేవుడింట్లో పుట్టేటట్లుగా తయారు చేయండి. మనం ఏదో అడుగుదామని దేవుని దగ్గరకు వెళ్తే దేవుడు అంటున్నాడు, నేను కూడా ఒక ప్రశ్న అడుగుదామని మీ నుంచి ఒక మంచి మాట రావాలని కోరుతున్నాను అని క్షయమైనటువంటి అశాశ్వతమైన తాత్కాలిక ఈ దంపర్లాట ఇంకెక్కడో ప్రయత్నించాడు. ఒక ప్రత్యేకమైన ఆయన యేసయ్యను చూడగానే ప్రత్యేకత నికోదేము కలిగినట్టుగా, వేరు ప్రియుని కంటే నీ ప్రియునుకున్నటువంటి ప్రత్యేకత ఏంటి, గొప్పతనం ఏంటి అని పరమగీత కన్యకను అడిగినప్పుడు ఆ ప్రత్యేకత ఆయన 10,000లో పోల్చదగిన ఆయన ఎట్లాంటి దేవుడు అని అంటే, ఆయన ఎట్లాంటి వారంటండి? పరమగీతముల గ్రంథం ఎన్నెన్నో వర్ణనాతీతమైనటువంటి 5:10 ఏమన్నారు? నా ప్రియుడు రత్నవర్ణం 10,000 మంది పురుషులు ఏమండి? ఎంతో మంది వచ్చారు. ఆ ఉపదేశాలు, ఆ మంచి మాటలు, ఆ మంచి సంగతులు, సందర్భాలు శాశ్వత కాల ఆనందం, నిత్య జీవం కాదు. ఈ బ్రతుకు జీవితం వరకు మాత్రం హద్దులు ఏర్పడ్డాయి. ఈ వేలాది మంది మధ్య, లక్షల మంది, కోట్ల మంది మధ్య నుంచి ఒక ఆయన ప్రత్యేకమైన వ్యక్తి వచ్చారు. ఆయన ఎవరంటండి? ధవలవర్ణుడు. అంటే అర్థం ఏంటో తెలుసా? జగద్ధాయమానమైనటువంటి ప్రకాశమానముగా ఉన్నటువంటి ఏమండి తేజోమయమైనటువంటి దేవుడు. అంటే తెల్లని పరిశుద్ధ పవిత్ర దేవుడు, అపవిత్రతకు ఆస్కారం లేని పరమ పరిశుద్ధుడు. దేవుడు స్తోత్రం. ఆ పరమ పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి రక్తవర్ణుడుగా మారిపోయాడనమాట. ఆ రత్నవర్ణం అంటే
రక్తశక్తమైన ఎర్రగా మానవ జాతి కొరకు యజ్ఞమై యాగమై బలిగా అర్పించబడ్డారు కనుక ఎంతమంది మధ్యలో ఆయన పోల్చి వచ్చేందుకో తెలుసా? ఆ రక్తమే నన్ను శుద్ధి చేసి పరలోకానికి అర్హతిచ్చి నిత్య జీవపు వారసత్వ హక్కుదారులను చేసి సకల దీవెనలు అనుగ్రహించే దాని కొరకు ఆ తండ్రి అయిన ఏమంటే సత్యదేవుడు ఈ లోకాన్ని తన కుమారుని అర్పించేస్తే ఆయన మన కొరకు ఏమైపోయారు? యజ్ఞమై యాగమై. అందరూ వేరు, యేసయ్య మాత్రం వేరు. దేవుని స్తోత్రం. ఆ సత్యదేవుని ఎరిగిన మరుక్షణమే మనం చేయాల్సింది ఒకటే, విశ్వసించడము అనే బ్రతుకు కాలపు కార్యక్రమం మనం చేస్తూ ముందుకు వెళ్తే దాన్ని దేవుడు ఏమన్నారు? అది దైవ క్రియ. దేవుని అదేమి క్రియ? దైవక్రియ. ఆ దైవక్రియ నిత్య జీవాన్ని ఇస్తుంది, నిత్య జీవనకు వారసత్వ హక్కుదారులుగా చేస్తుంది. అలాగే మనము మన పిల్లలు ఆ నూతన జన్మ అనుభవంలో ముందుకు వెళ్ళాలి ఆశిస్తూ ఈ మాట